మిత్రులకి పత్రికా విలేకరులకి అందరూ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న మొన్న ఎమ్మెల్యే పార్థసారథి గారు కొన్ని మీడియాల్లో ఆ హాస్పిటల్ మీద ధర్నా చేస్తా ఉంటే ఇక్కడికి పోయి కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. ఏదున్నా మేము విన్న తర్వాత అది మాట్లాడకపోతే కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నాను, లేకపోతే దాని గురించి పట్టించుకునేవాడు కాదు. నేను ఏమున్నా ఒకటే చెప్తా ఉన్నా పార్థసారథికి, అబద్ధాలను మానేసి నియోజకవర్గ అభివృద్ధి చూడండి అనేది నేను కోరుతా ఉన్నాను. తెలిసింటే ప్రూఫ్తో సహా మీరు పెడితే పర్వాలే. ఏదున్నా 24 గంటలు అబద్ధాలతోనే 6 నెలలు కాలవ్యాపనం చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. నేనే కాదు, ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ఏదున్నా ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే, మెడికల్ కాలేజ్ విషయంలో ధర్నా చేస్తూ ఉంటే అక్కడికి పోయి వాళ్ళతో ఎంత చక్కగా మాట్లాడి ఎందుకు కానీ అనే విషయాన్ని చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వలేదు. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనేమో శాంక్షన్ చేసినాడు, సాయి ప్రసాద్ రెడ్డి డిలే చేసి దాన్ని ఇంతవరకు రానివ్వడం జరిగిందని చెప్పేసి. నేను డిలే చేయలేదు పార్థసారథి. ఏదున్నా కూడా రెండో విడతలో మనకు వచ్చింది, రెండో విడతలోనే అది కంప్లీట్ చేసి 25 ఆఖరికో లేకపోతే 26 ఫస్ట్ జనవరిలో స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే 2025లో చేయాలనే ఆయన సంకల్పం పెట్టుకున్నాడు. 9 కాలేజీలకు మొదటి విడతలో ఇచ్చినాడు, 8 కాలేజీలు కానీ 15 కాలేజీలు అన్నాడు. నేను 17 కాలేజీలు చెప్తా ఉన్నాను. ఆయన సరిగా విషయం కూడా తెలియదు ఎన్ని కాలేజీలు వచ్చాయని చెప్పేసి. ఏదున్నా కూడా 17 కాలేజీలు వచ్చినాయి, 9 కాలేజీలు ఆల్రెడీగా నడుస్తూ ఉన్నాయి. ఇంకా మిగతా 8 కాలేజీలు కూడా ఈ నెక్స్ట్ ఇయర్ కంతా కంప్లీట్ చేసి నడపాలని చెప్పేసి ప్రభుత్వంతో చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఆయన మనకు కూడా ఆధునిక కావాలంటేనే ఇమ్మీడియట్గా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఇన్నేళ్ల పరిపాలన చూసినాం, కాంగ్రెస్ పరిపాలన చూసినాం, తెలుగుదేశం పరిపాలన చూసినాం. ఎన్ని కాలేజీలు తెచ్చినారు మీరు? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలోనే 17 కాలేజీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఆ విషయాన్ని ముఖ్యంగా పార్థసారథి గమనించాల. ఏదున్నా అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాడంటే, సాయి ప్రసాద్ రెడ్డి లేట్ చేసి వాళ్ళ బంధువులు ఆయన భూమి కొనుగోలు చేసి తర్వాత కాలేజీని స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నా పార్థసారథి, ఇన్ని అబద్ధాలు చెప్పేవాడిని ఇంతవరకు నేను చూడలే, ఆదోనోళ్ళు కూడా. ఏదున్నా నాది ఏదైనా ఉన్నా, నా బంధువులు ఎవరిదైనా కూడా భూమి ఉన్నా నీకే రాసిస్తాం. ఎందుకంటే నీకు చాలా 30 కోట్లు ఖర్చు పెట్టుకున్నావు కాబట్టి నీకే ఇస్తాం, ఏమి ఇబ్బంది లేదు. మా ఉన్నాయని ప్రూఫ్ అయితే ఖచ్చితంగా నీకే రిజిస్ట్రేషన్ చేసి ₹1 ఇద్దు, మాకు రిజిస్ట్రేషన్ చేసి నీకే ఇస్తాం, ఎలాంటి సమస్య లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఇవి కాదు కావాల్సి ఉండేది. నువ్వు చెప్పే సమాధానం ఏం చెప్పాలంటే, కాలేజీ స్టార్ట్ చేస్తారా లేదని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసిండేది, ప్రభుత్వ పరంగా నడుపుతారా లేదా అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసిండేది. ఆ విషయానికి నువ్వు ఏదైనా సమాధానం చెప్పాలి. కానీ 6 నెలల నుంచి చూస్తా ఉన్నాను, నా జపం లేకపోతే, నా పేరు జపం లేకపోతే నీకు ముందడుగేసే పరిస్థితి లేదు. ఏదైనా ఒక్కటైనా ఇంతవరకు గతంలో ఎన్నో ఆరోపణలు చేశాను మా మీద, ఒక్క ఆరోపణ అయినా మీరు నిజం చేసినా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఆ కర్మ మాకు పట్టలే. ఎందుకంటే ఎవరైనా కబ్జా చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఆ కర్మ మాకు పట్టలే. భగవంతుడు ఇచ్చినాడు, ఉన్న దాంట్లోనే అందరికి సహాయం చేస్తూ మేము కూడా ముందుకు పోతా ఉన్నాం. ఏ విధంగా కూడా ఊరికి పుట్టి ఊరి పేరు చెప్పే పరిస్థితి లేదని చెప్పేసి కూడా తెలుసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విషయంలో నీవు ఏం చేస్తావు? కాలేజీని ప్రభుత్వం ద్వారా పూర్తి చేసి ప్రభుత్వం నడుపుతుందా లేదా అని చెప్పి దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అది నీతో కాదు, ఎందుకంటే నాకు తెలుసు ఏ విషయంలో కూడా నీది ఎక్కడ ఏం జరగదు. ఇక్కడ మాత్రమే పెత్తనాలు చలాయిస్తా ఉన్నది కూడా మాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కూటమిలో ఉన్నా కాబట్టి, చంద్రబాబు నాయుడు కూడా ఎందుకులే ఇప్పుడు అని చెప్పేసి ఉద్దేశంతో ఊరికే ఉన్నాడు కాబట్టి నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతా ఉన్నాను కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మొన్న వీడియో చూసినప్పుడు నేను చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్లే, నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లే, మళ్ళీ నువ్వే చెప్పు, కాలేజీని కట్టిస్తాను, కాలేజీ ఓపెన్ చేస్తా, ప్రభుత్వం ద్వారా నడుపుతామని చెప్పి నువ్వే చెప్పు. ఎందుకంటే నువ్వు చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్ల, నువ్వు చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్ల.
ఆ విషయాన్ని నువ్వు అన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు మాట నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఏదున్నా కూడా కాలేజీ ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా పూర్తి చేసి ప్రభుత్వం ద్వారే నడపాల అనేదే నేను కోరుతా ఉన్నాను. ఏదున్నా కూడా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తే వినుకుంటా పోతాను. ఇది ప్రజలను కూడా నువ్వు గమనించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇంకో మాట ఏమన్నావు, జగన్మోహన్ రెడ్డి గారు 10,30,35,000 కోట్లు అప్పు చేసినారని చెప్పేసి లెక్కది ఎక్కడుంది అది? 4 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎవరికి ఏది సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండానే 2014 నుంచి 2009 వరకు 4 లక్షల కోట్లు అప్పు చేసినాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ చేస్తూ 3 లక్షలు ఆయన కంటే తక్కువ ఆయన వడ్డీ కట్టుకుంటూ, ఆయన అప్పు చేసిన వడ్డీ కట్టుకుంటూ 3 లక్షల చిల్లర ఆయన అప్పు చేసినది వాస్తవమే. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు కంటే ఈయన ఎంతో మేలని చెప్పేసి కూడా ప్రజలు గమనిస్తారని కూడా నువ్వు తెలుసుకోవాలి. ఊరికి అనవసరంగా నువ్వు తేలేనని చెప్పు, మెడికల్ కాలేజ్ చేయలేమో మాతో కాదని చెప్పేయండి, అంతేగాని అబద్ధాలు చెప్పి నీ నెత్తి మీద 2 లక్షలు ఉంది, నీకు తెలుసమ్మా నీ నెత్తి మీద 2 లక్షలు ఉంది అని చెప్పేసి, ఒక మనిషి మీద 2 లక్షల రూపాయలు ఉంది అని చెప్పేసి నువ్వు ఏదో వాళ్ళతో చెప్పించి మభ్య పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నావు. ఎవరి నెత్తి మీద 2 లక్షలు ఉన్నా ఎవరు కట్టే పరిస్థితి ఏం లే. ఎందుకంటే వచ్చి కట్టాలను తీరాలని చెప్పేసి ఏ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మనం అడగలే. నువ్వు ఎంత ఉన్నా పుణ్య ప్రభుత్వం ద్వారా భరించారో ప్రభుత్వమే కట్టుకుంటూ పోతా కానీ ఎవరు కట్టే పరిస్థితి ప్రజలని చెప్పేసి కూడా ప్రజలు మీరంతా ఎవరైతే ధర్నా చేశారో తెలుసుకోవాలా. ఆయన ఎంత బాగా చెప్తా ఉన్నారంటే, మీరు ఎంత బాగా వింటా ఉన్నారంటే మీరు కూడా క్వశ్చన్ వేయలే, ఏం చేస్తారు, మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తారా లేదా పూర్తి చేస్తారా అని చెప్పేసి అడిగే పరిస్థితి ధర్నా చేసి కూడా ఉపయోగం లేకుండా పోయింది అనేది నేను చెప్తా ఉన్నాను. అందుకే ఏది ఉన్నా కూడా నిజాలు మాట్లాడే వాళ్ళు నమ్మండి, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇంతవరకు మనం 6 నెలలు చూసాం, ఇంకా 3.5-4 ఏళ్ళు చూడాల్సి వస్తుంది. తప్పదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఆదోళనలోన ఏదున్నా మరోసారి చెప్తా ఉన్నాను, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సహకారంతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, బైపాస్ రోడ్ తీసుకొచ్చాం, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం, ఏదన్నా రామ్ జిల్లాలో డెవలప్మెంట్ చేసాం, మున్సిపాలిటీ ద్వారా వచ్చే ఫండ్స్ డెవలప్మెంట్ చేసాం. అదే కాకుండా అన్ని రకాలుగా మనము డెవలప్మెంట్ చేసాం కానీ ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదని చెప్పేసి పరిస్థితి లేదు. నేను ఒకటే చెప్తాను, అసెంబ్లీలో మాట్లాడినాను, నా అంతకంటే గొప్ప లేదని చెప్పేసి ఆయనకి ఎంతో సన్మానాలు చేశారు. నీకన్నా ముందు మేము మాట్లాడిన ఉన్నాం, అది పెట్టమంటే కూడా పెడతాం, ప్రాబ్లంలే. ఏదో గొప్పగా మాట్లాడినట్టు ఏం మాట్లాడినవాడా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా అడిగినావా? మనకి ప్రశ్న ఇది క్వశ్చన్ అవర్ అయిపోతేనే నెక్స్ట్ ఏం వస్తుంది, 0 అవర్ వస్తుంది. ఆ 0 అవర్లో ఏదైనా మాట్లాడచ్చు. ఏం చెప్తా అంటే, మాకు అవకాశం లేదమ్మా, నేను మాట్లాడలేకపోయినాను, 0 అవర్లో పర్మిషన్ తీసుకుని ఎవరైనా మాట్లాడచ్చు, దాని ప్రాబ్లంలే. ఏదో ఎవరు వీళ్ళు ఏం చెప్తే నమ్మే పరిస్థితి ప్రజలు ఉన్నారని చెప్పేసి నాకు అవకాశం రాలేదమ్మా, దానికి ఒక క్వశ్చన్ వేయాలన్నమాట. క్వశ్చన్ వేసే అవసరం ఏం లే, ప్రాబ్లం ఏం లే. ఏదున్నా కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పుకుంటూ నీవు కాలయాపన చేసే పరిస్థితి వద్దు. ఇప్పుడైనా నీవు ఎమ్మెల్యేగా బాధ్యతగా పనిచేసేది చేసుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏదున్నా కూడా మొన్న మాట్లాడుతూ ఏమన్నావు, వైఎస్ఆర్సీ డీలర్లు వదిలివేయాలా, వదిలిపోవాలా, 10 ఏళ్ళు చేసినారు, మా వాళ్ళు చేస్తారు డీలర్లు అంతా. మా వాళ్ళు డీలర్లు ఎవరు లేరు, దాదాపుగా 40 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారే కానీ డీలర్లు ఎవరు మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లే, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లే. ఏదున్నా కూడా కొంతమంది ఆ రోజుల్లో సరిగ్గా సక్రమంగా రైస్ వేయడం లేని చెప్పే ఉద్దేశంతోనే ఏదన్నా ఎంక్వైరీ చేసి వాళ్ళు తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చినామే కానీ నీ మాదిరిగా ఎప్పుడు కూడా హుకుం జారీ చేయలే. హుకుం జారీ చేసే పరిస్థితులు చేసాం. వదిలిపోవాలా, ఫీల్డ్ అసిస్టెంట్లు వదిలిపోవాలా, ఏం ఇస్తాను సార్ వీడు ఎవరన్నా, నువ్వు హుకుం జారీ చేస్తే ఇదేమన్నా రాజుల కాలం అనుకుంటున్నావా? ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. నువ్వు ఎన్ని చెప్పినా నీకేమైంది, నీకు రివర్స్ ఏమైంది? కలెక్టర్ పర్మిషన్తో మళ్ళీ వచ్చి నువ్వు వేసిన బీగాలు పలకొట్టి చంద్రబాబు నాయుడు మర్యాద పేరు చేసి మర్యాద తీసిన, పవన్ కళ్యాణ్ పేరు చేసి మర్యాద తీసే పరిస్థితి చేసినావు కానీ నువ్వేమి చేయలే. ఈ అహంకారం ఇంత ఉండరాదు ఎప్పుడు కూడా మనిషికి. ఏదున్నా కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ప్రజలు ఆదేశారు, మార్పు కావాలనుకున్నా మార్పు చేసావు, బాగా మార్పు చేసావు ఆదోళన. ఎందుకంటే నువ్వు అందరూ కూడా నీకు కప్పం కట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఆదోళనలో ఎన్ఏ చేసేవాళ్ళు కప్పం కట్టాలి, రియల్ ఎస్టేట్లు చేసేవాళ్ళు కప్పం కట్టాలి, ప్రాంతి షాపులో కప్పం కట్టాలి, రిజిస్టర్ ఆఫీస్లో కప్పం కట్టాలి, రెవెన్యూ ఆఫీస్లో కప్పం కట్టాలి. అదే కాకుండా
కాంట్రాక్టర్లు కూడా కప్పం కట్టాల. ఇన్ని రకాలుగా నీ నీ తాకడికి అందరు కూడా ఏమపై కర్మ అనే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఏ రోజైనా ఎవరినైనా కానీ ఎప్పుడైనా కానీ ఇంత మీడియా ఉంది, పత్రికా విలేకరులు ఉన్నారు, ఎప్పుడైనా ఎవరి నుంచి ఆశించే పరిస్థితి ఏదైనా ఎన్నే చేసినా మేము అడగలే, రియల్ ఎస్టేట్లు చేసి అడగలే, బ్రాంతి షాపులు నడిపినా అడగలే. ఈరోజు అందరికీ హుకుం జారీ చేసి నువ్వేదో గొప్పతనం చేయాలని చెప్పేసి అనుకోవడం చేస్తాను. ఎవరు కూడా దయచేసి చెప్తాను, ఎన్ఏ వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, కాంట్రాక్టర్లు కానీ, బ్రాంతి షాప్ వాళ్ళు కానీ, లేకపోతే ఎన్ని రకాలుగా ఈరోజు ఏదైతే నువ్వు నడుపుతా ఉన్నావు, ఆల్రెడీగా నడుపుతా ఉన్నావు, గర్సు తీసుకుంటా ఉన్నావు, భీము తోలుతా ఉన్నారు, అన్ని రకాలుగా దందా చేస్తూనే ఉన్నావు. అది కాదని ఎక్స్ట్రా ఇవన్నీ కూడా ఇచ్చేది నేర్పినారంటే బాధపడేది మీరే. ఎందుకంటే అలవాట్లు మన ఆదవుల్లో లేవు. అలవాట్లని మా మేరపద్దండి అని చెప్పేసి కాంట్రాక్ట్లు కోరుతా ఉన్నాను, బ్రాంతి షాపులు కోరుతా ఉన్నాను, దాంతోపాటు రియల్ ఎస్టేట్లను కోరుతా ఉన్నాను. తర్వాత ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో ఎవరు కూడా భయపడద్దండి. మీ వెనక మేము ఉంటాం. ఏ విధంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఏ దానికైనా రెడీ. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బలంగా ఉన్నారు. ఏ ప్రాబ్లం లేదు. ఆదంలో ఎంతమంది పోయినారో ఏది పోయినా ఎప్పుడు ఎవరైనా పోయి జాయిన్ కానీ సభ్యత్వం లేని వాళ్ళందరూ కూడా పార్టీలోంచి వచ్చినారు, వైఎస్ఆర్ పార్టీ నుంచి. అదే మీకు సంతోషం. ఆ విషయం చెప్పుకుంటే మీకు సంతోషం కాబట్టి మేము కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు. అందుకే ఏదున్నా కూడా మీ సంతోషాన్ని కాదనం. ఎంతమంది అన్నా చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకోండి, ప్రాబ్లం లే. ఎందుకంటే ఆదంలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉండే వస్తువు తెలిసిపోయింది. అందుకే నువ్వు ఏదో చెప్పుకున్నా వాళ్ళ పార్టీలో చేరినారు, వైఎస్ఆర్ పార్టీలో చేరినా అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నావు అంటే, రోజు నా పేరు చెప్పడం చేస్తా ఉన్నావు అంటే నీకు ఇంకా మా పార్టీ బలంగా ఉందని తెలుసు కాబట్టి ఇవన్నీ చేస్తా ఉన్నది. అది కూడా నేను చెప్పడం చేస్తాను. ఎందుకంటే ఏ రోజు కూడా మీనాక్షి కూడా పాపం 15 ఏళ్ళు ఉన్నాడు. ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు ఈ విధంగా చేశా అని చెప్పేసి ఎవరు అనలే. మేము 15 ఏళ్ళ పరిపాలన ఉన్నాం. ప్రజల ఆశీర్వాదంతో ప్రజలు గెలిపించిన తర్వాత 2 సార్లు అధికారంలో ఉన్నాం, ఒకసారి అధికారంలో లేకపోయినాం, 2 సార్లు ఓడిపోయినా కూడా, 5 సార్లు పోటీ చేసినా కూడా ఏ విధంగా కూడా ఎవరిని కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలే. ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పిండేదే అబద్ధాలే కానీ ఏది కూడా నిజం లేదని చెప్పి విషయాలు కూడా చెప్తా ఉన్నాను. ఏమైనా ఎప్పుడైతే ఎలక్షన్ దగ్గర వస్తూ ఉన్నారో వాళ్ళంతా ప్రచారం చేస్తూ రావడం జరిగింది. ఏదున్నా కూడా కబ్జాలు, మనోజ్ రెడ్డి కబ్జా, నేను కబ్జా, మా అంచెలు కబ్జా. ఎక్కడైనా ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చాం. మీరు కూడా రాండి, మీ దగ్గర ఏదైనా ప్రూఫ్లు ఉన్నా, ఎవరైనా మావాళ్ళు చేసినా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తా ఉన్నా కూడా ఎవరు రాలే. అదే కృష్ణమ్మ మాట్లాడి కబ్జానే, నేను చిట్టా ఇప్పుతాననే. నా చిట్టా ఏముంది ఉప్పేకి? ఏముప్తా నా చిట్టా అంటే? ఏం దోపిడీ విధానం ఏమన్నా ఉందే? ఎవరైనా దోపిడీ చేసామా? ఎవరైనా ఒక్కరైనా వచ్చి చెప్పానండి దోపిడీ చేశారు, ఫలానా ఎమ్మెల్యే అధికారం ఉన్నప్పుడు చెప్పండి వచ్చి. ఏ రోజు కూడా అందరికి న్యాయం చేసేదానికి ప్రయత్నం చేసాం, కానీ ఎవరు దోపిడీ చేసే పరిస్థితి మా ఇంటా వంట లేదు, మా కుటుంబంలోనే మా తాతల గారి నుంచి లేదని చెప్పేసి కూడా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాను ఏదున్నా కూడా. ఎందుకంటే ఆ పరిస్థితి మేము ఎప్పుడు చేయలే, ఆ పరిస్థితి చేయబో మీకు ముందు కూడా. ఏదన్నా మార్పు కావాలనుకుంటే మార్పు చూపించే విషయంలో నువ్వు గన్నడు. తర్వాత ఎట్లా కబ్జా చేయాలి దీన్ని, ఆధార్ కార్డు మార్చి కబ్జా చేయండి అని చెప్పేసి భలే చూపించావు మార్పు మాత్రం. ఎందుకంటే ఇవన్నీ తెలియదు మా ఆధార్ ప్రజలకి. ఇట్లా ఆధార్ కార్డు మార్చి కబ్జా చేసి వాడు రిజిస్టర్ చేసుకోవాలి. ఈయన కూడా సపోర్ట్ చేసి రెవెన్యూ రిజిస్టర్ ఆఫీస్లో సపోర్ట్ చేసి ఆయన పోయి నేను పిఏ అని చెప్పేసి ఎంత ప్రూఫ్తో సహా ఉంది. ఆ విధంగా కబ్జా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆదాం ప్రజలకు నేర్పినావే కానీ, ఆ మార్పు తెచ్చినావే కానీ ఇవన్నీ మార్పులే. నువ్వు ఏం చేస్తుండేది కూడా మార్పు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా ఆదంలో ఎవరు భయపడే పరిస్థితి లేదని కూడా ఆయనకు తెలీదు. ఏదో నేను గొప్పగా నేను హుకుం జారీ చేస్తే భయపడతాలే అని చెప్పేసి అనుకోవడం జరిగింది. నువ్వేమీ చేసుకోలేవు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసుకోలేవు, ఇంకా ప్రజలు కూడా ఏం చేసుకునే పరిస్థితి లేదు. ఎవరు కూడా నీకు కప్పం కట్టే పరిస్థితి లేదు. కప్పం కట్టాలనుకో, అదే అలవాటు పడింది అనుకో, నేను ఉన్నంత వరకు ఉద్యోగం అనుకోండి, ఇంకా ఎవరైనా వస్తే అదే అలవాటు పడిందంటే మీరే ఇబ్బంది పడతారు. దయచేసి బైపాస్ రోడ్డు, ఇప్పుడు మనం మెడికల్ బైపాస్ రోడ్ తెచ్చాం. బైపాస్ రోడ్ ఎందుకు నిలబెట్టినావు? కాంప్లెక్స్ ఎందుకు నిలబెట్టినావు కాంప్లెక్స్? ఎందుకంటే అది యాక్షన్ వేసి
దాన్ని ప్రజల వద్ద డబ్బులు తీసుకొని దాదాపు 33 కోట్లతో ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తా ఉంటే ఎందుకు బంద్ అయింది ఇప్పుడు బిల్లులు రానికోకుండా? అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లోనా నీవు చెప్తేనే ఎన్నే చేయాల, ఈ కాంట్రాక్ట్ పని చేస్తే మున్సిపాలిటీలో చెప్తేనే బిల్లు ఎక్కాల. ఎందుకంటే సరిపోయే వరకు నువ్వు చెప్పు, ఏదన్నా కూడా మధ్యదళాలు పెట్టినాం చూస్తూ ఉంటాం. యాడ ఏమేమి ఉన్నాయి, యాడ రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉన్నాయి, యాడ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ఇవి తప్ప రిజిస్టర్ ఆఫీస్లోన పోయి ఇక్కడ కూర్చోటాడు వాళ్ళు మనిషి. ఎన్ని రిజిస్ట్రేషన్ అవుతూ ఉన్నాయి, మళ్ళీ ఏ విధంగా ఇది జరుగుతూ ఉంది, మళ్ళీ మాకేం ఆదాయం రావడం లేదని ఎవరు దాని గురించి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఆశించలే. అన్నీ ఏదో ఆ రోజు వచ్చి లోకేష్ గారు ఎవరో చెప్పిన మాటే అదే జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఇంతమంది ప్రెస్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే మీడియా ఉంది, ఎవరైనా ఎప్పుడైనా మీరు అందరికంటే బాగా పనిచేసి ఉన్న గుట్టుని బయట పెట్టేవాళ్ళు మీరు. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా మనం రిజిస్టర్ ఆఫీస్లో తీసుకుంటామనేది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి. ఏది కూడా ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ నడిచే పరిస్థితి లేదు. ఏదైనా అవకాశం వచ్చింది, భగవంతుడు ఇచ్చాడు, మాకు అదృష్టం లేదు, మేము ఓడిపోయినాం, దాని గురించి ఆలోచన చేయలే. మీరు ఇప్పుడైనా ఆదోని డెవలప్మెంట్ కోసం ఏం చేస్తారు చెప్పండి ప్రజలకు, అంతే. రోజు నీ సోది విని 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 ఆలోచన వచ్చింది, దాన్ని రాగం తీసి చెప్తా ఉంటావు. వాళ్ళు ఇన్నేవాళ్ళకి ఓపు ఉందో లేదు కానీ మొదట్లోనే బాగానే చూశారు. ఇప్పుడు 6 నెలలు అయింది కాబట్టి ఎవరు చూసేవు, అది వచ్చిందంటే పక్కన తీసేస్తారు, ఫార్వర్డ్ చేసేస్తారు. ఈ విధంగా ఈరోజు ఆందోళన జరుగుతూ ఉంది. మళ్ళీ ఎంత ధైర్యం ఉంటే నువ్వు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గురించి నేను చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు యాటికి పోయేది మాట. ఎంత ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ చెప్తే నేను చెప్తా అంటే ఒక్కరైనా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు కానీ ఏదైనా మాట్లాడినారా? మాలాంటి వాడు కూడా గౌరవిస్తాం చంద్రబాబు నాయుడుకి, మాలాంటి వాడు కూడా పవన్ కళ్యాణ్ గౌరవిస్తాం. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఉంది, గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఏ రోజు కూడా వాళ్ళ గురించి మేము ఏపతి కూడా తప్ప మాట్లాడలే. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి నేను చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు అంటాం, అంత ధైర్యం మాకుందే. ఏదున్నా కూడా పని చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అసెంబ్లీలో మాట్లాడంటావు, ఏం గురించి మాట్లాడినావు? నేను ఉండే 4-5 ఐటమ్లు చెప్తాను సక్రమం సార్లు అందరికి. ఒకటి ఎస్ఎస్ ట్యాంక్, రెండోది దర్గా, దాని నిధులు తెస్తే చాలు. రెండోది దర్గా నిధులు తెస్తే చాలు. ఈద్గాది. మూడోది నువ్వు ప్రభుత్వ ఆటో నగర్ తెస్తే చాలు. నాలుగోది ఇక్కడ డిగ్రీ కాలేజ్కి ఒక 5 కోట్ల 10 కోట్లు పెట్టి బిల్డింగ్ 5 ఎకరాలు తీసిన బిల్డింగ్ కట్టిస్తే చాలు. ట్రాఫిక్ కంట్రోల్ ఇప్పుడు ఎందుకంటే బైపాస్ త్వరగా అయితే కంట్రోల్ అయితే కాదనిలే. ఇవన్నీ కూడా మేము ఆలోచన చేసి ఇవి తీసుకొని వచ్చినాం. ఆదోనికి ఏది అవసరం ఉంది ప్రజలకని చెప్పేసి ఆలోచన చేసినాం. ఇవి కంప్లీట్ చేయి చాలు. మేము ఏదో గతంలో టెండర్ పిలిచినాం, ఇది కాదు డబ్బులు 2 కోట్లు తెచ్చి కూడా తీసుకో. అది ఇప్పుడు 25-30 కోట్లు కావాలి ఎస్ఎస్ ట్యాంక్కి. గతంలో ఎవరో ఎన్ఎల్టీ వాడు పనిచేశారు ఆ రోజుల్లో. ఎన్ఎల్టీ అప్పుడు మేము కొత్తగా ఎమ్మెల్యేలు, రివిట్మెంట్ అనేది తెలియదు, స్టాఫ్ సిస్టమ్ అనేది తెలియదు. ఏదో త్వరగా ముగిస్తారు, రివిట్మెంట్ ఉండేదాన్ని మార్చుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎల్ఎన్టీ వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు మార్చుకున్నారు. వాళ్ళ ఉండే అధికారులు కూడా ఆ విధంగా చేశారు కాబట్టి తర్వాత నిలబడలేకపోయింది. అది దాని విషయంలో గమనించండి అంతే. ఎందుకంటే అదేమో 3 ఏళ్ళు కాలే, సంవత్సరంలో అంటే 24లోనే అది ఇబ్బంది ఉంది కాబట్టి మేము దాన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి కంట్రోల్ చేసాం. ఇప్పుడు అది కూడా ఉండవు, ఇంకా సంచులు ఎన్నాళ్ళు ఉంటాయి, ఉండే పరిస్థితి లేదు. 30 కోట్లు పెడితే రివిట్మెంట్తో దాన్ని బాగా చేస్తే గుర్తిస్తారు ప్రజలు. ఇక మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేస్తే గుర్తిస్తారు, డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తే గుర్తిస్తారు, ఇక మన ఈద్గాకి డబ్బులు తెస్తే గుర్తిస్తారు, ఆటో నగర్కి డబ్బులు తెచ్చి ఇచ్చి మేము చేస్తుంటామో లేదో భగవంతుడు తెలుసు. చేస్తుంటే మనం రాలేదు కాబట్టి మేమేమనలేదు. ఇప్పుడు ఆ ఈద్గా ఇప్పుడు నటో నగర్ తెచ్చి కూడా చాలా మంది 10,000 మంది బతికే పరిస్థితి ఉంటుంది. అందుకే ఇవన్నీ కూడా గమనించుకొని మీరంతా కూడా దీని మీద శ్రద్ధ పెట్టిందని. కానీ ఊర్లోన మీ వాళ్ళంతా కూడా ఏముంటాయి, ఏం జరుగుతా ఉంది, అన్ని సక్రమంగా ఉంటే నాకేమిస్తావు, అన్ని సక్రమంగా ఉంటాయి నాకేమిస్తావు. ఎవరైనా ఇంతవరకు ఎమ్మెల్యేలు ఇద్దరు, నేను ఉన్నాను, మీనాక్షి ఉన్నారు, రామయ్య గారు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నారు, ఏ రోజు కూడా మేము
ఈ ఎవరైతే రియల్ ఎస్టేట్ చేశారో నాన్ లిఫ్ట్ చేశారో ఎప్పుడు పోలే మనం, ఏది కూడా అడగలే ఎవరు కూడా. ఈరోజు డైరెక్ట్గా ఫీల్డ్ లేకపోయి అంటే ఫీల్డ్ లేకపోతే నాకేమో నాకు వస్తుంది అనేది ఆలోచన. ఈ తప్పితే నేను 30 కోట్లు పెట్టినాను. మేము కొత్తార బిల్లు 700 మందికి, కొత్తార బిల్లు విషయంలో 700 మందికి 9 కోట్లు 10 కోట్లు సెటిల్ చేసి వాడికి ఇచ్చాం. మన కాంట్రాక్టర్లు అది ఎన్ఏ చేసి డెవలప్మెంట్ చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు ఎన్ఏకి పెడితే ఎన్ఏ నిలుపుతాడు. నేను 30 కోట్లు ఖర్చు పెట్టాను, నాకు 5 కోట్లు ఇవ్వండి అనే వార్త మాకు వినపడింది. ఇది కాదు, ఇవన్నీ కూడా ఇవి 30 కోట్లు మేము ఎన్ని కోట్లు పెట్టాము? 5 సార్లు నేను ఒక్కోసారి నిలబడి నువ్వు ఎన్ని కోట్లు పెట్టావు, మేము 5 సార్లు నిలబడి ఎన్ని కోట్లు పెట్టిండు అలా? ఏ రోజైనా ప్రజలు చెప్పినామా ఇన్ని కోట్లు పెట్టినామా, నాకు ఆదాయం కావాలి ఆదాయం నుంచి అని చెప్పినామా? మా చేతి నుంచి ఏది కావాలన్నా కూడా అందరికి ప్రజలకి అండగా ఉండి పనిచేసాము. కానీ ఏ రోజు కూడా ఏది కూడా మేము ఆశించలే, ఏది కూడా అడగలే, ఏం చేయాల, ప్రజలకు ఏం కావాలా అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గడప గడప తిరిగాం, ప్రజా సమస్యలు తెచ్చిపోయినాం, డెవలప్మెంట్ చేసాం. ఇది ఏమైతే కావాలో ఆదోనికి. ఇంకా మళ్ళీ ఆదోని మెడికల్ కాలేజ్ వచ్చిందంటే గొప్పతనం కాదా? బైపాస్ చేసినామంటే గొప్పతనం కాదా? ఆ రోజు బైపాస్ రోడ్ రాజశేఖర రెడ్డి ఇచ్చినారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మనకి బైపాస్ రోడ్ ఇచ్చినారు. మళ్ళీ ఇవన్నీ గొప్పతనం కాదా? ఏదున్నా వాళ్ళకి ఏం చెప్తే బైపాస్ రోడ్కి ఎలక్షన్ ముందు నేను సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మీకు న్యాయం చేస్తాను, మళ్ళీ ఏమైనా నాతో కాదు ఇది, అది మామూలుగా జరిగిపోవాల్సి ఉంది అని చెప్పేసి మళ్ళీ మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడైనా వాళ్ళు ఎవరైతే బైపాస్ రోడ్లో ఉన్న వాళ్ళు ఏమైనా గుర్తించి వాళ్ళకి ఏమో ఆల్రెడీగా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి డబ్బు బదిలీకి ఇస్తుంది, ప్రాబ్లం లే, ఏదున్నా కూడా తక్కువ చేసే పరిస్థితి లేదు. అందుకే ఏదున్నా కూడా ఇప్పుడు బైపాస్ రోడ్లు కూడా ఎవరైనా కానీ ఈ చెప్పిండే విషయాన్ని నమ్మినారు. నాకంత వ్యతిరేకం చేసిండొచ్చు, కాదనిలే, నాకు సంబంధించిన విషయమే కాదు అది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నా చేతుల్లో లే, అది బీజేపీ గవర్నమెంట్ ఉంది. అది ఏదున్నా కూడా మన చేతుల్లో, కలెక్టర్ మన చేతుల్లో ఉండడు, ఇక్కడ సబ్ కలెక్టర్ మన చేతుల్లో ఉండడు. ఆ విషయంలో ఏదున్నా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రెజర్ వచ్చింది కాబట్టి వాళ్ళు సబ్ కలెక్టర్ నుంచి సబ్ కలెక్టర్కి సర్వే చేసి వాళ్ళు చేసిన సర్వేనే కానీ మేము చేసిందే కాదని చెప్పేసి కూడా గంటాపదంగా చెప్తామని చెప్పేసి కూడా చెప్పడం చేద్దాం. ఇవన్నీ కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మీరంతా ప్రజలు గమనించాలా. నేను ఓడిపోయినా నాకు బాధలే, ఎందుకంటే అది అన్నీ మన మంచిగా అనుకుంటున్నాం. ఏదున్నా కూడా ప్రజలు తెలుసుకునే బాధ్యత ఎంతైనా ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. మళ్ళీ అదే స్వామిదాస్ అని ఉన్నాడు, స్వామినాథన్ ఆయన మన ఆయన పెద్ద కాంట్రాక్టర్. ఆయన జయంత్ పక్కలో 2 ఎకరాలు 65 సెంట్లు ఉంటే వాటికి 1 ఎకరా దగ్గర ఇల్లు కట్టేసారు. పాపం అదేం పెద్ద మనిషి చేసి వదిలేసి ఉండిన దాన్ని కాపాడుకుందామంటే మొన్న పోయి మా నాయన మాకు ఇచ్చిపోయినాడు ఇదేని చెప్పేసి 40 మంది 50 మంది పోతే బెదిరిస్తే ఏంది ఇదేమి ఆదోనే? మళ్ళీ ఇన్నేళ్ళు లేని వాళ్ళ నాయన శ్రీపతి గుర్తొచ్చిందే వీళ్ళకి. ఇంకా 1 ఎకరా 65 సెంట్లు ఉంది, ఆయన ఏదో కష్టపడి సంపాదించినాడు. ఆ విషయంలో ఆయన కూడా 1 ఎకరా పోయినా బాధపడలేదు, పోతే పోయింది అనుకున్నాడు. ఏ రాజకీయ నాయకుడితో పోయినా పోయింది నాకు వెళ్ళిపోయిందని చెప్పలే. ఈ విధంగా ఈ రోజు స్వేచ్ఛ అని చెప్పి విట్టా రమేష్ చెప్తాడు, ఈ రోజు స్వేచ్ఛ వచ్చింది ఆదోని కానీ. విట్టా రమేష్ బాగా గుర్తుపెట్టుకో, స్వేచ్ఛ వచ్చిందని నువ్వు చెప్పినా సరే సంతోషమే. ఎందుకంటే 15 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఎవరు ఇక్కడ మాట్లాడలే. స్వేచ్ఛ వచ్చిందని చెప్పినావు, సంతోషమే. స్వేచ్ఛ ఉందా లేదా నువ్వు గమనించుకో. ఏమి ఎంతో ఘనంగా అసెంబ్లీలో మాట్లాడి గొప్పతంగా సన్మానాలు చేసి పూలారాలు వేసి అందరూ నక్కుంటున్నారు ప్రజలంతా కూడా. ఎన్నో రకాలుగా ఏ విషయం అయితే మాట్లాడాలని చెప్పేసి మేము ఈ మార్కెట్ యార్డ్ మామూలు, అది మార్కెట్ యార్డ్లో అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి అందరికి ఉంటుంది. ఎట్లా చేయాలా అది అసెంబ్లీలో మాట్లాడేంత అవసరం లే. ఏం ఇది కాదు మాట్లాడినావు, తెస్తే డబ్బులు. ఇంకా కొన్ని విషయాలు మాట్లాడినావు. మాట ఎత్తే దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు ఎవరు అనేది ప్రజలు గమనిస్తాను. మాట ఎత్తే దుర్మార్గుడు, ఎమ్మెల్యే దుర్మార్గుడు, గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే దుర్మార్గుడు. ఏం దుర్మార్గుతనం చేసినామో, ఎవరికి ఎంతమంది ఇబ్బంది పెట్టినామో అనేది కూడా గమనించుకోవాలి. ఈరోజు దుర్మార్గం అనేది ఎవరు అనేది బాగా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఏదున్నా మేము దాని గురించి ఎన్ని మాటలు మాట్లాడినా మేమేం అనుకోలే. ఎందుకంటే నీవు ప్రజలు తెలుసుకోండి. నేను అనేది ఏమంటే ప్రజల్లో రావాలి ఇది.
ప్రజలు ఎప్పుడైతే తెలుసుకుంటారో మనం ఏం మాట్లాడినా ఆ విషయాలు తెలుసుకుంటారు. మనము ఈరోజు ఉండే పరిస్థితిలో ఎన్నాళ్ళైంది తప్ప 6 నెలలే గవర్నమెంట్ ఏం అప్పుడే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మన ఇవి వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పేసి ఇంకా 6 నెలలు కాదు, ఇంకా 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటారు. ప్రాబ్లంలే. ఈ 4 ఏళ్ళు చూస్తాం కదా, ఇంక తెచ్చేకి ఏమీ లేదు, నువ్వు చేసేది ఏమీ లే. ఉన్నినవి పోయినవి రెడీ చేస్తే చెప్తే కదా, ఈదిగా డబ్బులు ఇప్పియాలా, అటు నగర్ తీసుకురావాలా, కాలేజ్ బిల్డింగ్ కట్టియాలా, మీరు అది చెరువు చేయాలా, అవన్నీ కూడా చేస్తే చాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నాకు అవకాశం లేదు కాబట్టి నువ్వు చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇంతే కానీ ఊరికే ఇష్టానుసారంగా నోరుందని మాట్లాడితే సరే ఇప్పటికి మాట్లాడతావు, మేము కూడా మా టైం బాగాలేదు మేమేం మాట్లాడకపోవచ్చేమో అంటే నీకు భయపడి కాదు, ప్రజలు నమ్మే వరకు. ఏదున్నా కూడా ప్రజలు నమ్మే వరకు భయపడతాం. మా నమ్మిన తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయి. ఏదో అంతేగాని నీ ఇష్టానుసారంగా మాట్లాడి ఏదో నీకు గొప్పోడు అనుకుంటే నువ్వు అనుకో, ప్రాబ్లంలే. ఏ విధంగా ఈరోజు అధికారంలోకి వచ్చినాక స్కీములు లేవు. సూపర్ 6 బాయా, ఆ సూపర్ 6తో పాటు 50 ఏళ్ళకి పింఛన్ బాయా, ఇప్పుడు ఉండే పింఛన్లు బాయా. ఎవరికి చెప్పాలి ఇవన్నీ కూడా? ఇన్ని రకాలుగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో పేదోడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసే, ఒక పేద ముసలాయం ఉంటే సపరేట్గా కార్డు ఇచ్చి ఆ ముసలాయం కూడా కార్డు ఇచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశారు. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు సర్వే చేస్తుంటారు, సర్వేలు అన్నీ పోతాయి, అవి ఏం మిగిలినవి గ్యారెంటీగా. ఆయన ఆలోచనలు ఏడున్నాయి, మీ ఆలోచనలు ఏడున్నాయి అనేది కూడా మీరు ఆలోచించాలి ప్రజలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈరోజు ఎందుకంటే ఆయన ఎన్ని మాట్లాడినా మేము ఊరికే ఉంటే తప్పు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఒకటే నేను రక్షిస్తూ ఉన్నాను, ఎందుకంటే డీలర్లు నిజంగా వాడు ఒప్పుకోవాలి. నేను ఆ ధైర్య సాహసాలకు ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు హుకుం జారీ చేస్తే భయపడి అన్ని తాళాలను ఇచ్చేస్తాను నేను బయసుకోవచ్చు అని చెప్పేసి 40 ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబాలు దాని మీద ఆధారపడి పోతా ఉన్నది కూడా మాకు తెలుసు కాబట్టి ఏం మాట్లాడలే. నీవు ఈరోజు వచ్చి దాన్ని వదిలేయాలా అని చెప్పేసి మాట్లాడితే ఎవరు భయపడేవాడు ఉండరు ఆదంలో. మంచితనానికి ఇస్తే మర్యాద ఇస్తారు, చెడ్డకు పోతే నీకనే ఎక్కువ డబ్బులు చేస్తారు ఆదంలో. అది గమనించుకోవాలని చెప్పేసి పాఠశాల చెప్తాను. ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సక్రమంగా నీ నోట దుర్మార్గపు మాటలు రాకోకుండా చూసుకో. నువ్వు ఏదున్నా జనాలు చూసి రెచ్చిపోయి మాట్లాడితే ఎవరు కూడా నీ తాటాకు చెప్పుడు భయపడేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు భయపడద్దండి, మేము ఉంటాం, వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఏదున్నా మేము ప్రజల్లో ఉంటాం, ప్రజా సమస్యల్లో ఉంటాం. మొన్ననే రైతుల పరంగా నిలబడ్డాం, రేపు కరెంటు పరంగా నిలబడతాం. ఏదున్నా మీకోసం పోరాటాలతోనే ఈ పార్టీ ఎప్పుడు ప్రజలతో ఉంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషము. ఈరోజు పిలిచిన వెంటనే వచ్చి ఇంకా ఎన్నో పనులున్నా మీరు వచ్చి మేము చెప్పినవన్నీ కూడా నిజాలు చెప్పినా అబద్ధాలు ఏదున్నా ఆదోని ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఇప్పటికైనా మీరు గమనించండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మెడికల్ కాలేజ్ మీరు చూస్తా ఉన్నారు కదా, అదేమి మాయమంత్రం చేసేది కాదు కదా. ఇప్పుడు ల్యాండ్ అక్వైర్ చేసి రైతుల పరంగా ఒప్పించి దానికి కాంపెన్సేషన్ కట్టి వాళ్ళు తక్కువ రేట్ ఉన్నా కూడా మనం ఎక్కువ రేట్ ఇప్పించి వాళ్ళకి ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఎంత జరుగుతుంది పని? ఎంత జరగగలుగుతుంది? ఒక ఇల్లు కట్టు సంవత్సరం అవుతుంది. మెడికల్ కాలేజ్ అంత పెద్ద మెడికల్ కాలేజ్ని ఆ రకంగా ఈరోజు ఎన్ని బిల్డింగ్లు తయారైనా మీరు చూశారు కదా, మీరేం చూడలేదా? 25% ఉందో 40% ఉందో అని మీకు తెలుసు కదా. అది జరుగుతుంది. ఎందుకు నిలబెట్టినారు? 6 నెలల్లో నిలబెట్టి ఇప్పుడు 3-4 months నిలబడిపోయి ఏదున్నా కూడా కంప్లీట్ అవుతుంది. ఇక ఖచ్చితంగా స్పీడప్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఉండొచ్చు, గతంలో కొన్ని బిల్లులు రాక నిదానం చేసి ఉండొచ్చు. అయినా 25 కంప్లీట్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని పరంగా మేము చేస్తూ ఉన్నాం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆదోని ప్రజలకు కూడా ఒకటి ఇంకా చెప్పేది, 10,000 మందికి స్థలాలు పట్టాలు కేటాయిస్తాం మేము. అప్పట్లో 15,000 ఇండ్లు కడతా ఉన్నారు. ఇప్పుడు దాదాపు 4,000 ఇండ్లు 3,000 ఇండ్లు స్టార్ట్ అయినాయి. కిట్కో ఇండ్లు ఫ్రీ చేసి ఇచ్చినారు జనాలకి. అందరూ తెలుసు కదా, అది మాకు తెలియకుందేం కాదు కదా. మైనార్టీ ఈ విధంగా
మనము మైనార్టీ కాలేజ్ కట్టించాం, మైనార్టీకి ఆరేకల్లోన రెసిడెన్షియల్ కూడా కట్టించాం, స్పేడ్ చేసినాం. గతంలో పాలిటెక్నిక్ ఇది ఇంకోటి ఉంది కదా, ఏమది పాలిటెక్నిక్ కాదు, ఐటీఐ కాలేజ్, అది తేలేకపోయినాం. గొప్పగా చెప్పుకుంటాం తేలే తప్ప రోజు పరిస్థితి లేదని. ఈసారి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా నువ్వు అక్కడ కావాల్సిన మెటీరియల్ తెచ్చేసి ఐటీఐకి సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళకి మీరు సహకారం ఇవ్వండి అని చెప్పేసి నేను ఎమ్మెల్యే కోరుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకుంటారు.